దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము గానగాపూర్లో దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి నిర్గుణ పాదుకలు ఉన్నటువంటి మఠము, అనగా గానగాపూర్ యొక్క మెయిన్ టెంపుల్ అండి ఇది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ అశ్వత్థ వృక్షము చాలా మహిమాన్వితమైనటువంటి వృక్షం ఇది. ఈ అశ్వత్థ వృక్షము దగ్గరే గురుచరిత్ర యొక్క 23వ అధ్యాయము జరిగింది. గురుచరిత్ర 23వ అధ్యాయంలో ఏముంటుందంటే, దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గాన్గాపూర్లో సంగమం దగ్గర ఉన్నారు అని చెప్పేసి గాన్గాపూర్ యొక్క రాజు స్వామివారిని గ్రామంలోకి, అంటే గాన్గాపూర్ గ్రామానికి ఆహ్వానిస్తారు. స్వామి, మీరు ఇక్కడే ఉండాలి మా గ్రామంలో అని చెప్పేసి. అలా పల్లకీలో స్వామివారిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉంటే స్వామివారు ఈ అశ్వత్థ వృక్షం కింద వచ్చి ఆగి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి స్వామివారు చెప్తారు. అయితే అందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా పైనుండి, ఈ అశ్వత్థ వృక్షం పైనుండి ఒక బ్రహ్మరాక్షసి కిందికి దూకి స్వామివారి పాదాలు పట్టుకొని, స్వామి నాకు విముక్తి కలిగించు అని చెప్పేసి కోరుతుంది. అప్పుడు దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఆ బ్రహ్మరాక్షసి తల మీద చేయి పెట్టగానే అందరూ చూస్తుండగానే మనిషి రూపంలోకి మారిపోతాడు. అప్పుడు స్వామివారు చెప్తారు, నువ్వు వెళ్ళి సంగమంలో స్నానం చేయు, అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పేసి చెప్తారు. అంటే ఇంకొక జన్మ లేకుండా నీవు ఉంటావు అని చెప్పగానే ఆ బ్రహ్మరాక్షసి మనిషి రూపంలోకి మారిపోయి వెళ్ళి సంగమంలో స్నానం చేసి వస్తుంది. ఈ సంఘటన జరిగినటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి చెట్టు, ఈ అశ్వత్థ వృక్షం అనేది గాన్గాపూర్ మెయిన్ టెంపుల్లో మఠంలోనే ఉందండి. తప్పకుండా మీరు ఎప్పుడైనా గాన్గాపూర్ వెళ్ళినప్పుడు ఈ అశ్వత్థ వృక్షాన్ని కూడా దర్శించండి. శ్రీ గురుదత్త జై గురుదత్త. ఇది గురుచరిత్ర యొక్క 23వ అధ్యాయం జరిగినటువంటి ప్రదేశం అండి. శ్రీ గురుదత్త జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర